ఇప్పుడు భారతదేశంలో మతాల మీద రాజకీయం జరుగుతుంది. ఆ మతాల మీద చేసే రాజకీయంలో భాగంగానే భారతదేశంలో క్రిస్టియానిటీ వల్ల దేశం నాశనం అయిపోతుంది. క్రిస్టియానిటీ వల్లే దేశంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నారు. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, బ్రాహ్మణిజం భారతీయులకు ప్రమాదకరం అని ఒక సిరీస్ చేస్తున్నాం. అది మీ అందరికీ తెలిసిందే. ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు ఈ భారతదేశానికి నిజంగానే క్రిస్టియానిటీ వల్ల అంత ప్రమాదం ఉందా, క్రిస్టియానిటీ వల్ల దేశం నాశనం అయిపోతుందా అనే విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు కొన్ని అంశాలు తీసుకున్నాం మేము. ఇది బ్రాహ్మణిజం ఏం చెప్తుంది ఈ అంశాల విషయంలో, అలాగే బైబిల్ ఏం చెప్తుంది, దాంతోపాటు రాజ్యాంగం ప్రకారం ఈ బ్రాహ్మణిజం చెప్పింది కరెక్టా, బైబిల్ చెప్పింది కరెక్టా అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రండి, ఇక లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. బ్రాహ్మణిజంలో ప్రీస్ట్ అర్హత, ప్రీస్ట్ అంటే పూజారి, అంటే దేవుడికి భక్తుడికి మధ్యలో సంధానకర్త. ప్రీస్ట్ అర్హత ఏమి నిర్ణయించారు వీళ్ళంటే ఖచ్చితంగా బ్రాహ్మణుడై ఉండాలి, అంతే. ఇక వేరే ఏ కులానికి కూడా అవకాశం లేదు. దేవుడికి అలాగే మానవుడికి మధ్యలో సంధానకర్తగా పూజారిగా ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉండాలని చెప్పి బ్రాహ్మణిజంలో అర్హత నిర్ణయించారు. బ్రాహ్మణుడు ఓకే. ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే బైబిల్లో ప్రీస్ట్ అంటే పాస్టర్ అంటారు ఆయన్ని. బైబిల్ ప్రకారం పాస్టర్ ఏ కులముడైనా ఉండొచ్చు, బ్రాహ్మణుడైనా ఉండొచ్చు, ఓసీ అయినా అవ్వచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఆ కులం ఈ కులం అనే భేదం ఏమీ లేదు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. ఈ క్వాలిటీని రాజ్యాంగం ఈ రెండు క్వాలిటీస్లో దేన్ని సమర్థిస్తుంది అంటే ఖచ్చితంగా బైబిల్లో చెప్పిన సమానత్వాన్నే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం భారతీయులందరూ సమానం, అన్ని అవకాశాలు కూడా అందరికీ సమానంగా ఉండాలి అని భారత రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఈ ప్రీస్ట్ విషయంలో అంటే పూజారి విషయంలో, పాస్టర్ విషయంలో ఖచ్చితంగా బైబిల్నే రాజ్యాంగం సమర్థిస్తుంది, బైబిల్. ఇక రెండో పాయింట్కి వద్దాం. దేవుడి భాష అంటే దేవుడికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందని. దానికి బ్రాహ్మణులు చెప్పిన ఒక కళ్ళబొల్లి కట్టుకథ ఏంటంటే దేవుడికి కేవలం సంస్కృతం మాత్రమే వచ్చు. ఈ సంస్కృతం అనే పదం రాయటమే చాలా కష్టం. ఇక అది మాట్లాడడం ఎంత కష్టం ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఓకే, బైబిల్ ప్రకారం దేవుడికి అన్ని భాషలు వచ్చు. ఏ భాషలో ప్రేయర్ చేసినా కూడా దేవుడికి అర్థమవుతుంది, అన్ని భాషలో. అంటే బైబిల్ ప్రకారం ఏమంటారంటే భాషల్ని సృష్టించిందే దేవుడు, కాబట్టి ఆయనకి తెలియని భాష ఏంటి అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్ల విషయంలో రాజ్యాంగం, ఇక దేవుడు అంటే ఇది ఆధ్యాత్మికమైన విషయాలు కాబట్టి ఇక దానికి రాజ్యాంగానికి దీనికి ముడిపెట్టొద్దు రెండో విషయంలో. ఇక మూడోది ఆలయ ప్రవేశం. ఆలయ ప్రవేశం ఖచ్చితంగా బ్రాహ్మణిజంలో పూజారులు పురోహితులు చెప్పిన దాని ప్రకారం దళితులకి ఆలయ ప్రవేశం నిషిద్ధం. కొన్ని వేల సంవత్సరాల నుంచి దళితులను ఆలయాల్లోకి ప్రవేశించడం లేదు. ఇప్పటికి ఇంకా మనం అడపాదడప పేపర్లో చూస్తూనే ఉంటున్నాం, దళితుల్ని పలానా చోట దళితులను ఆలయంలోకి రానివ్వలేదు, ఆంజనేయ స్వామి టెంపుల్లోకి రానివ్వలేదు, శివాలయంలోకి రానివ్వలేదు అని ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. దళితులకి ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఓకే, ఇక బైబిల్ విషయంలోకి వచ్చేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్లో ఉన్న యేసు ప్రభు కేవలం ఆయన వచ్చింది దీనుల కోసమే, దీనుల కోసమే ఆయన వచ్చాడని చెప్తుంది. అంటే దీనులు అంటే నథింగ్ బట్ దళితులు, అణగారిన వర్గాలు, ఎవరైతే పేదరికంలో లేకపోతే సామాజికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళే దీనులు. కాబట్టి దీనుల కోసం వచ్చారు కాబట్టి అందరికీ ప్రవేశం. బైబిల్ ప్రకారం ఆలయంలోకి అందరికీ ప్రవేశం ఉంది. దీన్ని ఈ విషయంలో చూసుకుంటే రాజ్యాంగం ఖచ్చితంగా మళ్ళీ బైబిల్నే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఆలయంలోకి ఒకరిని రానివ్వటం కానీ లేకపోతే ఒకరిని నిషేధించడం కానీ తప్పని చెప్తుంది రాజ్యాంగం. అంటే రెండో పాయింట్లో కూడా రాజ్యాంగం బైబిల్నే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఇక మూడో చూద్దాం, దొంగతనం.
ఈ దొంగతనం అనే విషయంలో బ్రాహ్మణులు సృష్టించిన కొన్ని గ్రంథాల్లో దొంగతనం కూడా 64 కళల్లో ఒక కళ అని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా శ్రీకృష్ణుడు వాళ్ళు చిన్నప్పుడు చేసిన వెన్న దొంగతనాలు, లేకపోతే గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ చీరల దొంగతనాలు కూడా వీళ్ళు ఉదాహరణగా చెప్పారు. అంటే దొంగతనం బ్రాహ్మణిజం ప్రకారం ఒక కళ. కళ అంటే ఈ అమ్మాయి ఎవరైనా అడగండి, కళ అంటే లలిత కళలు. ఓకే, ఇక బైబిల్ విషయంకి వచ్చేటప్పటికి దొంగిలించకూడదు, పరుల సొమ్ముని నువ్వు ఆశించకూడదు అని చెప్తుంది బైబిల్. ఒకవేళ కావాలంటే దాని రెఫరెన్స్లు కూడా ఇవ్వగలుగుతాను, కాకపోతే రెఫరెన్స్లతో చెప్పడం బాగోదని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. దొంగిలించకూడదు. అంటే పరాయాల సొమ్మును మనం ఆశించకూడదని చెప్తుంది బైబిల్. ఈ రెండింటిలోనూ మనం రాజ్యాంగం దేన్ని సమర్థిస్తుంది అంటే, మన రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారం దొంగిలిస్తే జైల్లో పెడతారు. వాడి మీద దొంగని ముద్రేసి వాడిని జైల్లో ఎంతకాలం అయితే అంతకాలం శిక్షిస్తారు. కాబట్టి దొంగిలించకూడదు అనే మాటనే ఇక్కడ మనకు రాజ్యాంగం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక తర్వాత పాయింట్ హత్య విషయంకి వచ్చేటప్పటికి మన బ్రాహ్మణ సోదరులు ధర్మరక్షణ కోసం చంపు లేకపోతే చావు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏది చెప్తారు వీళ్ళు. అంటే చంపినా సరే పర్వాలేదు, చంపు లేకపోతే చావు. ఏది? ధర్మరక్షణ కోసం. ఏ ధర్మరక్షణ? బ్రాహ్మణులు కల్పించిన ధర్మరక్షణ. వాళ్ళు ఒక టైంలో ఒక రక్షణ, ఒక ధర్మం చెప్తారు, రెండో టైంలో రెండో ధర్మం చెప్తారు. ఎప్పుడూ ఒక మాట మీద ఉండరు. ఒకసారి ఒక ధర్మం అంటారు, ఒకసారి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక్క భార్య ఉంటేనే అది ధర్మం అని చెప్తారు. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత 8,000 మంది భార్యలు ఉన్నా కానీ అది ధర్మం అంటారు. అంటే ఇది ధర్మమా లేకపోతే అది ధర్మమా? ధర్మాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. అదే బ్రాహ్మణ ధర్మం. ఎప్పుడు కావాలితే అప్పుడు తిప్పుకునేది, ఆ సౌలభ్యం ఉండేదే బ్రాహ్మణ ధర్మం. ఇక రెండో విషయం, ఈ బైబిల్ విషయంలోకి వచ్చేటప్పటికి నరహత్య చేయకూడదు అని చెప్పింది. నరహత్య చేయకూడదు అని చెప్పడంతో పాటు కనీసం నీ సోదరుణ్ణి, నీ తమ్ముడిని, అన్నని, నీ పొరుగువాడిని కానీ కనీసం వాళ్ళని దూషించడం కూడా దూషించొద్దు అంది. అంటే ఇక్కడ నరహత్య పాపం, నరహత్య పాపం. ఓకే, ఇప్పుడు ఈ రెండు విషయాల్లో చూస్తే రాజ్యాంగం దేన్ని సమర్థిస్తుంది? ఖచ్చితంగా నరహత్య నేరం. రాజ్యాంగం ప్రకారం ఎవడైనా హత్య చేస్తే వాడిని 302 ప్రకారం జైల్లో పెడతారు. అంటే నరహత్య తప్పనే కదా అర్థం. సో ఈ పాయింట్లో కూడా ఖచ్చితంగా రాజ్యాంగం బైబిల్నే సమర్థిస్తుంది. ఇక తర్వాత పాయింట్ చూద్దాం, బహుభార్యత్వం. 2, 3 అంతకన్నా ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవటం. దీన్ని మన బ్రాహ్మణ సోదరులు ఏం చేశారంటే, వీళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కోసం దేవుళ్ళకి 2-3 భార్యలు ఉన్నారని రాసేశారు అనుకుంటాను నేనైతే. దేవుళ్ళకు కూడా 2-3 భార్యలు ఉన్నారు. సో బహుభార్యత్వాన్ని బ్రాహ్మణిజం సమర్థిస్తుంది, ఉండొచ్చు అంటది. సమర్థిస్తుంది బ్రాహ్మణిజం. ఓకే, ఈ బైబిల్ విషయంకి వచ్చేటప్పటికి బహుభార్యత్వాన్ని ఖచ్చితంగా కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత బహుభార్యత్వం అనేది కరెక్ట్ కాదు. ఈ బహుభార్యత్వాన్ని మాత్రం ఖచ్చితంగా బైబిల్ వ్యతిరేకిస్తుంది. నేను చెప్తున్నప్పుడు చాలామంది పాత నిబంధన అంటే బైబిల్లో ఉన్న పాత నిబంధనలోకి వెళ్ళి అక్కడ పాత నిబంధనలు ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా పాత నిబంధన ప్రకారం నడవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఇచ్చిన కొత్త నిబంధన ప్రకారమే క్రైస్తవులందరూ జీవిస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవి. ఓకే సోదరులారా, ఇప్పుడు ఈ రెండింటిలో రాజ్యాంగం అంటే మన చట్ట ప్రకారం కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటే కుదరదు, 498 పెట్టి జైల్లో పెట్టేస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా రాజ్యాంగం బైబిల్నే సపోర్ట్ చేస్తుంది. ఈ తర్వాత పాయింట్కి వస్తే వ్యభిచారం. వ్యభిచారం అంటే మన బ్రాహ్మణ సోదరులు జోగిని వ్యవస్థ, మాతంగి, ఇలా ఆ గ్రామాల్లో ఉన్న దళిత అమ్మాయిల్ని, అందమైన అమ్మాయిల్ని దేవుడితో నీకు పెళ్లి చేస్తాం, నువ్వు దేవుడికి భార్య అని చెప్పి దేవుడితో తాళి కట్టించినట్టు ఒక చిన్న డ్రామా క్రియేట్ చేసి ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఆ అమ్మాయితో వ్యభిచారం చేసేవారు. అంటే ఈ బ్రాహ్మణిజంలో వ్యభిచారం అనేది కూడా చట్టబద్ధమే, వ్యభిచారం చేయొచ్చు అంటారు వీళ్ళు.
వ్యభిచారాన్ని సమర్థిస్తారు. దానికి ఉదాహరణే జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, ఇవన్నీ ఇప్పటికి ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి. సో వ్యభిచారం విషయంలో బైబిల్ చాలా ఖచ్చితమైన నిర్ణయం తెలియజేసింది. వ్యభిచారం చేయటం తప్పు. వ్యభిచారం చేయటమే కాదు, ఒక పరాయి స్త్రీని మోహపు చూపు చూడడం కూడా తప్పని చెప్తుంది బైబిల్. మోహపు చూపు అంటే కనీసం చూపులో కూడా ఇతర స్త్రీని, పరాయి స్త్రీని చూడడం చూపులో కూడా తప్పు ఉండొద్దు అని చెప్తుంది. సో వ్యభిచారాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది బైబిల్. రాజ్యాంగం ప్రకారం కూడా వ్యభిచారం నేరం. ఇప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుబడారంటే వాళ్ళు జైల్లో పెడతారు. సో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా రాజ్యాంగం బైబిల్ని సపోర్ట్ చేస్తుంది. ఇక విధవరాల విషయంలో, భర్త చనిపోయిన విధవరాల విషయంలో బ్రాహ్మణిజం చాలా కఠినంగా ఉంది. ఎవడైనా భర్త చనిపోతే ఆ స్త్రీ మళ్ళీ వేరే వాళ్ళతో ఏమైనా మళ్ళీ వేరే వాళ్ళతో అంటే జాతి సంకరణం, ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసేసుకోవటం, అలా వర్ణ సంకరణం ఏదో అవుతుందని ఆ స్త్రీని భర్త శవంతో పెట్టి తగలబెట్టేసేవారు. దాన్ని సతీ సహగమనం అని మళ్ళీ పెద్ద గొప్పగా పేరు కూడా పెట్టారు. సో విధవరాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉంది బ్రాహ్మణిజం. విధవరాలకి మళ్ళీ తిరిగి పునర్వివాహం కూడా చేయకూడదు. తన్ని ఇమీడియట్గా ఏదైతే ఉందో సతీ సహగమనం అనే పేరుతో తగలబెట్టేయండి అని చెప్పింది. బైబిల్ విషయంకి వచ్చేటప్పటికి విధవరాళ్ళ విషయంలో విధవరాళ్ళని కనికరించండి, వాళ్ళపై జాలి చూపించండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పింది. ఇంకా బైబిల్లో పౌలు గారు అనే ఒక యేసుప్రభు వారి శిష్యుడు పునర్వివాహం కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పాడు. విధవరాళ్ళకి సహకరించండి అంటే జాలిపడండి, సహకరించండి అని చెప్పింది. అంతేగాని తగలబెట్టేయండి, చంపేయండి, పొడిసేయండి, నరికేయండి అని చెప్పలే. సో ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం కూడా విధవరాళ్ళు పునర్వివాహం చేసుకోవచ్చు. తన భర్త చనిపోయిన తర్వాత తను చేసుకోవాలనుకుంటే వేరే వివాహం చేసుకోవచ్చు అని రాజ్యాంగం కూడా చెప్తుంది. సో ఈ పాయింట్లో కూడా ఖచ్చితంగా రాజ్యాంగం బైబిల్ని సమర్థిస్తుంది. లాస్ట్ విషయంలో దానం. ఇక్కడ మన బ్రాహ్మణ సోదరులు చెప్పింది ఏంటంటే, దానం చేయాలంటే గోదానం, భూదానం ఏ దానం చేసినా సరే బ్రాహ్మణులకి చేయాలి, బ్రాహ్మణులకు చేస్తేనే మీకు పుణ్యం వస్తుందని చెప్పారు వీళ్ళు. కానీ బైబిల్ విధవరాళ్ళకి, అనాథలకి, రోగులకి, వీళ్ళకి దానం చేయమని చెప్పింది. ఇక్కడ దానం విషయంలో దానం ఎవరికండి? బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు దానం చేస్తేనే పుణ్యం. ఇక్కడైతే అనాథలు, పేదలు, రోగులు, విధవరాళ్ళు, వీళ్ళకి దానం చేయమని చెప్పింది. రాజ్యాంగం విషయంలో కూడా రాజ్యాంగం కూడా పేదలకు, వెనకబడిన తరగతులకి, దళితులకే కొన్ని అవకాశాలు ఎక్కువ కల్పించండి అని చెప్పింది. సో లాస్ట్ పాయింట్లో కూడా భారత రాజ్యాంగం బైబిల్నే సమర్థిస్తుంది. ఇది నేను చెప్పేది నేను బ్రాహ్మణిజాన్నో లేకపోతే ఇతర మతాన్నో ఏదో విమర్శించాలనే ఉద్దేశం కాదు. బైబిల్ వల్ల భారతదేశానికి ఏమీ నష్టం లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఒకవేళ ఇందులో ఎక్కడైనా నేను తప్పు చెప్పినప్పుడు ఉంటే మీరు రండి, మనం డిబేట్ చేద్దాం, మనం చర్చిందాం దీని మీద ఖచ్చితంగా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, చాలామంది ఈ బైబిల్ బోధించే పాస్టర్లో దశమ భాగం తీసుకుంటున్నారు అంటున్నారు. ఈ పాస్టర్లలో కార్పొరేట్ పాస్టర్లు వేరు, వాళ్ళను కూడా ఖచ్చితంగా మేము ఈ బ్రాహ్మణిజంతోనే పోలుస్తాం. ఇక మిగతా పేద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంత ఆదాయం ఉండదు. వాళ్ళ పస్తులను కూడా దేవుని కోసం, దేవుని సువార్త కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. కాబట్టి ఈ దశమ భాగం అని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తారు, ఫ్రీగా చేస్తారా? అర్చనలు చేస్తారు, ఫ్రీగా చేస్తారా? హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, ఇంకా పెండ ప్రదానాలు, పెళ్ళిళ్ళు, సమర్థలు, ఇలా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక రేటు ఉంది. లేదా వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే కనుక ఎవరైనా ఒక్కరు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బ్రాహ్మణులు చేసే ఏ కార్యక్రమం అయినా ఫ్రీగా చేసే కార్యక్రమం ఒక్కటి చూపించండి నాకు. అప్పుడు మీరు పాస్టర్ల దశంభాగాల గురించి, పాస్టర్లకు వచ్చే ఆదాయాల గురించి మీరు విమర్శించండి, ఖచ్చితంగా దాన్ని మేము కూడా సమర్థిస్తాం. ఎక్కడే బోల్డంత ఆదాయం, ప్రతి పనికి ఆదాయం. ఇక యజ్ఞాలు, యాగాలు, శాంతులు, హోమాలు, వాళ్ళు లెక్క లేనంత డబ్బు. వాస్తులు అళవాసు చెప్తారు,
వాళ్ళే కీడుందంటారు, వాళ్ళే దోష పరిహారం అంటారు, వాళ్ళే శాంతి చేస్తారు, వాళ్ళే హోమం చేస్తారు. మొత్తం అంతా ఆదాయం వీళ్ళకి. సో అల్టిమేట్గా ఇంత దారుణం ఇదంతా కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఇవన్నీ బైబిల్ చెప్పింది ఇవి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇవి చేయటం వల్ల ఇప్పుడు ప్రీస్ట్ అనేది ఎవరైనా ఉండొచ్చు అంద బైబిల్. దానివల్ల భారతదేశానికి ఏమైనా లాస్ ఉందా? లేదా తర్వాత దేవుడి భాష, మీరు ఏ భాషలో ప్రార్థించినా కూడా దేవుడికి అర్థమవుద్దని చెప్తున్నారు. దానివల్ల భారతదేశానికి ఏమైనా లాస్ ఉందా? అలాగే అందరికీ ఆ చర్చ్ అంటే చర్చిలోకి ప్రతి ఒక్కరూ ప్రవేశించవచ్చు అని చెప్తున్నారు. దొంగిలించకూడదు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇంకోటి ఏంటి బహుభార్యత్వం వద్దు. దీనివల్ల దేశానికి ఏంటండి లాస్? క్రిస్టియానిటీ వల్ల ఏమైనా జీడిపి తగ్గిపోతుందా? వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మతాన్నే, బ్రాహ్మణ మతాన్ని మీరు ఆచరించండి అనటంలో వీళ్ళకి ఖచ్చితంగా స్వార్థం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ మతాన్ని ఆచరించే వాళ్ళు బ్రాహ్మణుల కాళ్ళు మొక్కుతారు, వాళ్ళకే దానాలు ఇస్తారు, వాళ్ళతోనే పూజలు యజ్ఞాలు యాగాలు అన్నీ చేసుకుని ఆదాయం అంతా వాళ్ళకే ఇస్తారు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఓట్ బ్యాంకు కూడా ఎవరైతే బ్రాహ్మణులు చెప్పిన మతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి ఓటేయండి అని చెప్తున్నారు. సో ఇన్ని స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళకి. కానీ ఇక్కడ క్రిస్టియానిటీకి, బైబిల్కి ఇక్కడ ఏం రాజకీయ పార్టీ లేదు, వీళ్ళేం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదు. ఇందులో కొంతమంది పాస్టర్ల ముసుగులో, కార్పొరేట్ పాస్టర్ల చలామణి అవుతూ వాళ్ళు కూడా ప్రజలను దోచుకుంటున్నారు. మేము వాళ్ళు కూడా ఖండిస్తున్నాం. కానీ దీనివల్ల అల్టిమేట్గా దేశానికి వచ్చిన లాస్ ఏమీ లేదు. దేశానికి ఇప్పుడు అర్జెంటుగా క్రిస్టియానిటీ వల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీ అంటే బైబిల్ ఏం చెప్తుందో రాజ్యాంగం కూడా అదే సమర్థిస్తుంది. ఇందులో ఒక పాయింట్ మీరు గమనించాలి. బైబిల్ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, భారత రాజ్యాంగం జస్ట్ 73 సంవత్సరాల ముందే వచ్చింది. సో ఏ గ్రంథాన్ని సమర్థిస్తుంది? బైబిల్ని రాజ్యాంగం సమర్థిస్తుందా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నవి బైబిల్లో ఉన్న అంశాలా? ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. దీనివల్ల దేశానికి ఏమీ లాస్ లేదు. అల్టిమేట్గా వీళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయం వల్ల ఎవరైనా ఉంటే రండి, మనం డిబేట్ చేద్దాం, శాంతియుత వాతావరణంలో మాట్లాడదాం. నిజంగానే క్రిస్టియానిటీ వల్ల ఈ దేశం నాశనం అయిపోతుందంటే కనుక ఖచ్చితంగా కారణాలు ఏంటో మాకు చూపించండి. కానీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ఆదాయం కోసం, మీ ఓట్ బ్యాంక్ కోసం కొన్ని కోట్ల మంది క్రైస్తవుల్ని ఈరోజు భారతదేశానికి శత్రువులుగా మార్చొద్దు, తప్పుడు ప్రచారం చేయొద్దు. పాస్టర్లు అంటే వాళ్ళేదో దేశద్రోహులుగాను, వాళ్ళేదో నేరస్తులుగాను చూపించొద్దు. వాళ్ళు చేసేది దేశాన్ని బాగుపరిచే పనులే చేస్తున్నారు. ఒకరిద్దరు తప్పుడు మనుషులు ఉన్నంత మాత్రాన మొత్తం ఎంటైర్ క్రిస్టియానిటీని అనడానికి చాలా తప్పది. ఎందుకంటే బైబిల్ ఎంత శాంతి వచనాలు ప్రజల్లోకి చేరుస్తుంది. ఎక్కడున్న రౌడీ షీటర్లు గాను, తాగుబోతులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది మారి ఈ రోజున చక్కగా కుటుంబాలను పోషించుకోవడానికి కారణం 100% పాస్టర్లో బైబిల్ నేర్పించిన బోధే. నేను ఏ మతాన్ని నేను సమర్థించట్లే, కానీ ఈ మతం మాత్రం భారతదేశానికి ప్రమాదం కాదు. ఈ రాజకీయ కుట్రని మీ అందరూ తెలుసుకోండి అని ముఖ్యంగా హిందూ సోదరులకే తెలియజేస్తున్నాను నేను. మీరు అపార్థం చేసుకోవద్దు, ఇక్కడ ఉన్న మత విద్వేషాలు రేపొద్దు, అందరూ కలిసి అన్నదమ్ముల్లో బ్రతకండి అనేది మా ఉద్దేశం తప్ప బ్రాహ్మణిజాన్ని విమర్శించాలనే కారణం కూడా, ఆ కోణం కూడా మాకు లేదు. కానీ వీళ్ళు ఈ బ్రాహ్మణిజానికి సంబంధించిన వాళ్ళు ఇతర మతాల మీద, క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద విషం కక్కుతున్నారు కనుక మేము ఈ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.